బుల్టెలో బ్రేక్ ని చూసినాం. డ్రగ్ కేసులో హీరో నవదీప్ విచారణ ముగిసింది. నవదీప్ ను 6 గంటల పాటు నార్కోటిక్ అధికారులు విచారించారు. ఆధారాలు ముందుంచి ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు నవదీప్ తెలిపారు. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న రామచంద్ర 4 ఏళ్ల క్రితమే పరిచయమయ్యాడని, ఈ కేసులో దొరికిన నిందితులు తన స్నేహితులేనని నవదీప్ అంగీకరించారు. అయితే డ్రగ్ కేసులో తనకు సంబంధం లేదని, అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు సిద్ధంగా ఉన్నట్లు నవదీప్ తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్ కేసులో హీరో నవదీప్ విచారణ ముగిసింది. నవదీప్ ను 6 గంటల పాటు అధికారులు నార్కోటిక్ అధికారులు విచారించారు. ఆధారాల ముందుంచి ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నవదీప్ విచారణ ఎలా జరిగింది అసలు? కొద్దిసేపటి క్రితమే నవదీప్ విచారణ ముగిసింది. అయితే నార్కోటిక్ పోలీసులు 41A కింద నవదీప్ నోటీసులు ఇవ్వడంతో ఆయన ఈరోజు ఉదయం నార్కోటిక్ ఆఫీస్ కి చేరుకోవడం జరిగింది. ఉదయం నుంచి కూడా 6 గంటల పాటు నవదీప్ కి డ్రగ్స్ కి సంబంధించి వివిధ రకాల ప్రశ్నలు వేయడం జరిగింది. తను డ్రగ్స్ సేవిస్తున్నారా లేదా, డ్రగ్స్ ఇంకెవరికి ఇచ్చారు, అదేవిధంగా రామచందర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో ఉన్న సంబంధాలు ఏంటి, అన్ని అంశాల మీద కూడా కూలంకుషంగా నవదీప్ కి ప్రశ్నలు అడగడం జరిగింది. అయితే నవదీప్ కొన్ని ప్రశ్నలకు సంబంధించి మౌనంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే 6 గంటల పాటు విచారణలో ప్రధానంగా నవదీప్ డ్రగ్స్ సేవిస్తున్నాడా లేదా, డ్రగ్స్ ఎవరికి సప్లై చేశారు, ఇదే అంశం మీద కూడా ప్రధానంగా చర్చ అయితే క్వశ్చన్స్ అయితే జరిగారు. గతంలో కూడా నవదీప్ ఈ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఇది రెండోసారి పట్టుబడ్డారు కాబట్టి గతంలో దానికి ఇప్పటికున్న అన్ని కూడా దగ్గర పెట్టుకునే నార్కోటిక్ పోలీసులు ప్రశ్నలు వేయడం జరిగింది. అయితే బయటికి వచ్చిన తర్వాత నవదీప్ మీడియాతో మాట్లాడుతూ తాను పూర్తి స్థాయిలో సహకరించానని చెప్పేసి, తనకు డ్రగ్స్ తో ఏ విధమైన సంబంధం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. తన మిత్రులకు డ్రగ్స్ తీసుకుంటే నాకే విధమైన సంబంధం అనే విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఏదైతే నార్కోటిక్ అధికారులు అడిగిన దాని ప్రకారం కూడా తాను పూర్తిగా సమాధానం చెప్పానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ మరోసారి వచ్చే అవకాశం ఉందా అంటే దాని గురించి కూడా ఏం చెప్పలేదు. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక నవదీప్ కి సంబంధించి నార్కోటిక్ పోలీసుల దగ్గర పూర్తిగా సమాచారం ఉంది. ఏదైతే నవదీప్ డ్రగ్స్ సేవించడంతో పాటుగా డ్రగ్స్ సరఫరా చేశారన్న పూర్తి ఆధారాలను కూడా నార్కోటిక్ పోలీసు దగ్గర ఉన్నాయి. సో వీటి మీద మరోసారి నోటీస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే చూడాలి ఎప్పుడు ఇస్తారు ఏంటి. నవదీప్ ఇచ్చిన ఏవైతే ఆన్సర్స్ ఉన్నాయో ఆన్సర్స్ అన్ని కూడా మరోసారి నార్కోటిక్ పోలీసులు దాన్ని బేరీజు వేసుకున్న తర్వాత మరోసారి పిలవాలా వద్దా అనే దాని గురించి నార్కోటిక్ పోలీసులు తర్వాత చెప్తారు. రైట్ శ్రీనివాస్, ఇక్కడ మనకు ఒక విషయం తెలుస్తోంది. నవదీప్ ఒకవేళ ఒప్పుకుంటే తన శాంపిల్స్ ని పరిశీలించడానికి నార్కోటిక్ అధికారులు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇంతకీ తీసుకోవటానికి నవదీప్ ఒప్పుకున్నారా? దాని గురించి ఇంకా రావాల్సి ఉంది. ఎందుకంటే అధికారులు కూడా నవదీప్ అడిగింది ఒకటే, మీరు డ్రగ్స్ సేవించకపోతే మీ శాంపుల్స్ తీసుకుని నార్కోటిక్ టెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానికి నవదీప్ నుంచి ఇంకా ఏ విధమైన సమాధానం రాలేదు. అయితే ఖచ్చితంగా ఒకవేళ నవదీప్ ఒప్పుకుంటే గనక దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రిటర్న్ డాక్యుమెంట్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. నార్కోటిక్ టెస్ట్ కు తాను అంగీకరిస్తున్నట్లు. ఆ నార్కోటిక్ టెస్ట్ లో చాలా రకాల టెస్ట్ అంటే బ్లడ్ శాంపుల్స్ సేకరించడం కావచ్చు, లేకుంటే హెయిర్ కావచ్చు, లేకుంటే గోల్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా సేకరించబడతాయి. వీటన్నిటికి కూడా ఒప్పుకుంటున్నట్టు నవదీప్ ముందుగానే నోట్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు కూడా అలాంటి సమాచారం అయితే మనకు లేదు. ఒకవేళ నెక్స్ట్ టైం పిలిచినప్పుడు మన నవదీప్ ఏమైనా చెప్తారో లేదో చూడాలి. For the clear updates. తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో టీమ్ వాళ్ళు సిపి సివి ఆనంద్ గారి రెస్పెక్టెడ్ సిపి సివి ఆనంద్ గారి హయాంలో ఎస్పీ సునీత రెడ్డి గారి హయాంలో ఒక అద్భుతమైన వెరీ సక్సెస్ఫుల్ టీమ్ ని క్రియేట్ చేశారు. పాన్ ఇండియా అంటే ఇండియాలో ఆల్ స్టేట్స్ లో ర్యాంపెంట్ గా ఉన్న
ఈ నార్కోటిక్స్ అనే ప్రాబ్లమ్ ని చాలా బ్యూటిఫుల్ ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఫోన్ కాల్స్ కూడా అంటే ఒక రిమోట్ కనెక్షన్ ని కూడా దాన్ని రూట్ లోకి వెళ్ళి ఇది ఏంటి కనెక్షన్ ఏంటని చాలా చక్కగా ఇన్వెస్టిగేట్ చేస్తారు. స్టేట్స్ కంటే మన టిఎస్ సక్సెస్ రేషియో చాలా ఎక్కువ. ఎందుకంటే టీమ్ స్ట్రెంత్ అటువంటిది అండ్ ఉన్న రిసోర్సెస్ చాలా getting to the bottom of every problem. So అదే ఇన్వెస్టిగేషన్ లో అంటే ఇంత మునుపు BPL లో నేను అంటే నా సో వాళ్ళు అడిగారు సమాధానం ఈసారి కూడా దానికి సంబంధించి మళ్ళీ ఇంకొక లింక్ రావడంతో వాళ్ళు మళ్ళీ పిలవడం జరిగింది. వేరే టీమ్ వాళ్ళు చాలా చక్కగా అంటే గెటింగ్ టు ద బాటమ్ ఆఫ్ థింగ్స్ కోఆపరేటివ్ అండ్ వాళ్ళు ఆన్సర్స్ అని చెప్పాను. మీరు కొంచెం ఇది ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, కోర్టులో ఏం జరుగుతుంది, నోటీసుల్లో ఏం జరుగుతుందో తెలుసుకొని మీరు కూడా కొంచెం రెస్పాన్సిబుల్ జర్నలిజం చూపిస్తే బాగుంటుంది.